హలో ఆల్, వెల్కమ్ టు డైలీ ఈట్స్ ఇండియా. సో ప్రజెంట్ మనం ఇక్కడ మియాపూర్లో ఉన్న పిస్తా హౌస్కి వచ్చాం. అండ్ ఇక్కడ క్రౌడ్ చూస్తున్నారు కదా, ఎంత జనాభా ఉందో. నాకు లిటరలీ అసలు నడవడానికి మాత్రం అసలు ఇక్కడ స్పేస్ కూడా లేదు. చూస్తున్నారు కదా, కంప్లీట్ ఒక వైపు ట్రాఫిక్, ఇంకా మరో వైపు మొత్తం ఫుల్ క్రౌడ్. పిస్తా హౌస్ ఇంకా ఫేమస్ మన హైదరాబాద్లో. సో ఇప్పుడు ప్రజెంట్ అక్కడే ఉన్నాం. సో టోటల్గా 44 సిటీస్లో ఈ పిస్తా హౌస్ ఉంది. సో ప్రజెంట్ మనం హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్నాం. 1995లో స్టార్ట్ చేసిళ్ళు. అక్రాస్ 44 స్టోర్స్ ఉన్నాయట టోటల్ ఇండియాలో, అండ్ యూఎస్ అలాగే ఒక 5 అనదర్ కంట్రీస్లో. ఐ డోంట్ నో ఎలా వాళ్ళు ఎంతగానం ఆ పాపులారిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మీరే చూస్తున్నారు కదా. సో అంత ఫేమస్ ఇక్కడ పిస్తా హౌస్. చాలామంది కూడా వస్తారు లైక్ టేస్ట్ చేయడానికి. అంటే మోస్ట్ ప్రాబ్లీ ఇయర్లో ద బెస్ట్ హలీం ఎక్కడైనా దొరుకుతుందా అంటే ఇక్కడ మనకి పిస్తా హౌస్లోనే దొరుకుతుంది అని చెప్తారు. మ్యాక్సిమం రీల్స్లో, ఇన్స్టాగ్రామ్స్లో చూస్తాం కదా. సో మనం దాని టేస్ట్ ఎలా ఉంది, అసలు దాని మేకింగ్ అవన్నీ ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గో. ఏంటో కానీ ఈ ఇయర్ మాత్రం ప్రైస్ మాత్రం చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేశారు. లైక్ అబౌవ్ 15% అలా పెంచారు. కానీ క్రౌడ్ మాత్రం అసలు ఏమాత్రం మోమాటం పడకుండా, అసలు ఏమాత్రం లోటు లేకుండా అందరూ ఇక్కడికి వచ్చి ఈ హలీం సీజన్ని కంప్లీట్గా ఎంజాయ్ చేస్తున్నారు. దాని బ్రాండ్ అలా ఉంది. మరి పిస్తా హౌస్ అంటే కంప్లీట్ టోటల్ గ్లోబల్ బ్రాండ్ అది. చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, ఇంకా ఐటీ ఎంప్లాయీస్, ఇంకా మీకు కనబడని వినబడని అందరూ ఇక్కడికి వచ్చారు. అండ్ ఈ నైట్ మాత్రం చాలా బిజియెస్ట్ నైట్ అయిపోయింది మియాపూర్లో. ఇక్కడ ఇది ఎక్కడ అంటే మన మియాపూర్ మెట్రో ఉంటుంది కదా, రైట్ దాని బ్యాకే మనకి ఇక్కడ కనిపిస్తుంది. రోజు లిటరరీ మనకి ఇక్కడ 400 to 500 దాకా ఈజీగా మనకి 1-2 అవర్స్లో ఫిల్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఫుల్ జనాభా వచ్చారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో అందరు ఇక్కడ పిస్తా హౌస్లో ఉన్నారు. నేను కూడా మ్యాక్సిమం ఎప్పుడైనా ఆర్డర్స్ పెట్టుకునేది ఆర్ మా ఫ్రెండ్స్ ఆర్ మా ఫ్యామిలీస్ వాళ్ళు నాకు ఇక్కడ తెచ్చిచ్చేది. కానీ ఫస్ట్ టైం నేను కూడా పిస్తా హౌస్కి వెళ్ళి అసలు అక్కడ వైబ్ ఎలా ఉంటుంది అని ఎంజాయ్ చేద్దామని నేను కూడా వెళ్ళాను. కానీ నా ఎక్స్పెక్టేషన్ మాత్రం చాలా పీక్లో ఉండేది, అంతకు మించి ఇక్కడ ఉంది. అండ్ లిటరల్ చూస్తున్నారా, నాకు నడవడం కూడా రావట్లే, అంత జనాభా ఉన్నారు. అండ్ మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అంటే దీని బ్యాక్గ్రౌండ్ అసలు ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మెనూలో చూస్తున్నట్టయితే ఈ ఇయర్ రేట్స్ మాత్రం యాస్టీస్గా కొంచెం ఎక్కువనే ఉన్నాయి. లైక్ హలీం మాత్రం 350 అలా ఉంది. ఇంకా ఫ్యామిలీ ప్యాక్ అబౌవ్ 1400 అలా మీకు అవైలబుల్ ఉంటుంది పిస్తా హౌస్ది. ఇంకా సింగిల్ ప్లేట్కి మాత్రం మనకి కాంప్లిమెంటరీగా మనకి థమ్స్అప్ కూడా ఇస్తారు. అండ్ మేము ఆర్డర్ తీసుకున్నాను. ప్లస్ మనకి రైట్ బ్యాక్ సైడే అన్నిటికీ మనం ఆర్డర్ చేసిన వాటికి అన్నిటికీ సర్వ్ చేస్తారు. చూస్తున్నారుగా ఎంత బిజీ అయిపోయిందో. వాళ్ళు మాత్రం చాలా కష్టపడుతున్నారు. లైక్ ఇలా చాలా కస్టమర్స్ రావడం వల్ల వాళ్ళకి అసలు టైం ఉండట్లే. అంటే అంత ఫాస్ట్ రిఫ్లెక్సెస్ ఉండాలి. ఇక్కడ మనకి మినీ హాట్ పాట్ అని కూడా అవైలబుల్ ఉంటుంది లైక్ సింగిల్ ప్లేట్లో. అంటే దీని డిఫరెన్స్ ఏంటంటే మనకి ఆర్ ఎప్పుడైనా మనం ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు మనం తెచ్చుకున్న ఫుడ్ మ్యాక్సిమం కూల్ అవుద్ది. సో అలా కూల్ కాకుండా వాళ్ళు అలా హాట్ అనే మనకి ఆ హాట్నెస్ అనేది ఎప్పటికీ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. అంటే అది చాలా టైం వరకు మనం ట్రాఫిక్లో చిక్కుకున్నా ఆర్ మనకి లేట్ అయినా. చూస్తున్నారు అసలు యాక్చువల్గా ఇంత జనాభాలో అంటే మొత్తం కంప్లీట్ మనం ఆర్డర్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఆర్ పార్సల్ తీసుకొని ఇంటికి వెళ్ళా కూడా చాలా అంటే చాలా టైం పట్టుద్ది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆ హాట్నెస్ అనేది కూడా వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా వాళ్ళు ఇట్లా సపరేట్గా హాట్ పాట్ అనేది మనకి అవైలబుల్గా పెట్టారు. అది ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు నార్మల్ సింగిల్ ప్లేట్ కంటే. ఇది ఒక ఈజీగా 220 to లైక్ 450 వరకు మనకు అవైలబుల్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ. అండ్ మీరు మాత్రం కమెంట్లో తప్పకుండా పెట్టండి, మీకు చికెన్ హలీం ఇష్టమో ఆర్ మటన్ హలీం ఇష్టమో ఆర్ వెజ్ లవర్స్కి వెజ్ హలీం ఇష్టమో మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. ఎందుకంటే మాకు మీ ఫ్లేవర్స్ అండ్ మీ యొక్క ఫేవరెట్ అనేది ఏంటో మాకు ఈ హలీం సీజన్లో తెలుస్తుంది. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది మీరు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు చాలా మోటివేషన్ అవుద్ది లైక్ ఇలాంటి వీడియోస్ తీయాలి అని. సో లేట్ చేయకుండా మనం షూర్గా ఈ వీడియోలో అసలు హలీం చాలామంది తింటారు, నేను కూడా తింటాను, మీరు తింటారు, అందరు తింటారు.
కానీ అసలు ఎలా ప్రిపేర్ చేస్తారో దాని బిహైండ్ ద సీన్స్ అసలు వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది మనం కమింగ్ వీడియోలో చూద్దాం. వీళ్ళు ఈజీగా 12 అవర్స్ వరకు కంటిన్యూస్గా కుకింగ్ చేస్తూనే ఉంటారు. వర్కర్స్ కూడా చాలా వాళ్ళ ఎఫర్ట్స్ పెడతారు. అండ్ వీటిలో ఇంగ్రీడియంట్స్ అవన్నీ నార్మల్గా మనం గూగుల్లో చేయండి, మీకు అన్నీ ఈజీగా తెలుస్తాయి. బట్ వీళ్ళ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. లైక్ ఘాట్ అనేది. వీడియోని మాత్రం కంప్లీట్ ఫుల్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఫాలోయింగ్ త్రూ ఈ వీడియోలో కంప్లీట్ హలీం ఎలా చేస్తారో దాని బిహైండ్ ద సీన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో చూసి తప్పకుండా ఎంజాయ్ చేయండి. అండ్ అసలు మర్చిపోకుండా వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తప్పకుండా లైక్ మాత్రం ఈ వీడియోకి షూర్గా చేయండి, ఎందుకంటే హలీం సీజన్ వేరే ఎవరికి తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వాళ్ళకి రీచ్ అవుద్ది. అండ్ సో అందుకే మిమ్మల్ని మరీ చెప్తున్నాను, ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్. ఎంజాయ్ చేయండి ఈ వీడియో కంప్లీట్ ఎండ్ వరకు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీరు చూసినందుకు. మీకు ఈ వీడియో కూడా హెల్ప్ఫుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఫాలోయింగ్ ద వీడియో మీరు కంప్లీట్గా చూసి ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. दे दो, हाथ का दे दो.